మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మం చౌదరి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు సీఎం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు సంపూర్ణంగా కోలుకునే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కృష్ణా జిల్లా పెడనలో గత కొన్నేళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయి. భవిష్యత్తులో 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 102.80 కోట్ల అంచనా వ్యయంతో భారీ మంచినీటి ప్రాజెక్టుకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా పెడన పట్టణంలోని 8700 గృహాలకు కొత్త నీటి కనెక్షన్లు అందించనున్నారు. అమృత్ 2.0 పథకం కింద బలహీన వర్గాల గృహ సముదాయాల కోసం 4.28 కోట్లతో ప్రత్యేక మంచినీటి పనులు చేపట్టారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తన నివాసంలో 51 మంది లబ్దిదారులకు 33 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద 531 మంది లబ్దిదారులకు 3.32 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడులో పల్లె పండుగ 2.0లో భాగంగా అభివృద్ది పనులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. 65 లక్షలతో నిర్మించిన వరిఘేడు ఎర్రనీలికుంట రహదారి, 35 లక్షలతో నిర్మించిన పుంత రహదారిని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 50 మంది పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. చిత్తూరు గ్రామీణ మండలంలోని మంగాపురంలోని ఓ భవనంలో కాపలాదారుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అమెరికాలో ఉంటున్న పట్టాభినాయుడు మంగాపురంలోని తన ఇంటికి ఆనందరావును కాపలాదారుడిగా పెట్టారు. దుండగులు నాటుబాంబులతో ఇంటికిటికి అద్దాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఆనందరావును కత్తితో గొంతు కోసి హతమార్చారు. ఇంట్లో దోపిడీకి వచ్చి దుండగులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం సంగపేటలో ఓ ఇంటి మరుగుదొడ్డి ఆవరణలో సుమారు 10 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. దానిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ సింహగిరిపై 3 రోజుల పాటు జరిగిన వరుణ జపాలు ముగిశాయి. లోక కళ్యాణంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ త్రిపురాంతక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ జపాలు, తర్పణాలు, నిత్య హోమాలు తదితర వైదిక కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఆడి కృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి చిలుక వాహన సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి బయలుదేరే దేవతామూర్తులు చిలుక వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు.